భరత్ గారికి, వారి కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గనులైన సేవకులు వారందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. తమ సమయాన్ని తగ్గించి నాకు ఎంతగానో సమయాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు ప్రసన్న కుమార్ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. భరత్ గారు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ నేను తెలియజేసి నా సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. దేవుడు మన జీవితాలలో ఏ కార్యమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు గనక ఈ రోజున ఈ గృహ కూడిక, ఇంకా చెప్పాలంటే గృహ ప్రతిష్ట కూడిక ఏర్పాటు చేసినటువంటి భర్త గారు ఈ కుటుంబాన్ని లేదంటే ఈ యొక్క గృహమును కట్టడానికి వారు ఎంతగా ప్రయాసపడ్డారో దేవునికి వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. చెప్పరేంటండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. తదుపరి జస్ట్ కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి 127వ సంకీర్తన మొదటి వచనంలో. 127వ సంకీర్తన, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ నంబర్ 127 verse 1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని లేఖనములో రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడే ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయనే కట్టించకపోతే ఇంక ఎవరు కట్టాలని ఆలోచన కలిగిన వారి ప్రయాస వ్యర్థం. ఇందాక భర్త గారు సాక్ష్యం చెప్తూ, అయ్యా ఎవరి దగ్గరికైనా వెళ్ళావా, ఎవరినైనా అడిగావా, ఏమైనా ముహూర్తం పెట్టించావా, లేదంటే ఎవరి దగ్గరికైనా ఏదైనా ఒక సమాచారాన్ని కనుక్కున్నావా అని ఎంతో మంది అడిగినట్లుగా భర్త గారు సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రతి ఇంటికి కూడా ఒక వాక్యం పెడతా ఉంటారు, యేసే ఈ గృహమునకు అధిపతి, లేదా దేవుడే ఈ గృహమునకు అధిపతి. మరి దేవుడే ఈ గృహమునకు అధిపతి అన్నప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అనగా దేవుని సేవకులను అడగాలి. దేవుని సేవకుల దగ్గర ప్రార్థించుకొని అప్పుడు గృహాన్ని ప్రారంభించినట్లుగా భరత్ గారు సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ఈ గృహాన్ని కట్టడానికి ఇష్టపడ్డారో ఈ భర్త గారు చేసినటువంటి ప్రయాస అంతా ఇంత కాదు. నేను కూడా నెల నెల ఈ యొక్క గ్రామానికి రావడం, తర్వాత వారితో పలకరించడం జరుగుతున్నప్పుడు భరత్ గారు నా దగ్గరికి వచ్చి, బావగారు ఇల్లు కడుతున్నామండి, ప్రార్థన చేయండి అని లోపలికి పిలిచి ఎంతగానో ప్రార్థన చేయించుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు లోగడ ఒక సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత అంటే, ఇల్లు కట్టి చూడు, గట్టిగా చెప్పండమ్మా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు అయితే కట్టేయాడు, ఇప్పుడు ఏం చేయాలి? నేను అంటాను, రెండు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే ఆమె. కానీ ఈ ఖర్చుతో కూడుకున్నవి ఎక్కడైనా సంపాదించి కట్టుకోవచ్చేమో కానీ కుటుంబాన్ని కట్టుకోవడంలో దేవుని సహాయం ఎంతో అవసరం. అందుకే ఇందాక కన్నిటితో సహోదరులు సాక్ష్యం చెబుతూ ఏడుస్తూ, అయ్యా నేను ఒక్కడనే బాప్టిజం తీసుకున్నాను, నేను ఒక్కడనే ప్రభు నమ్ముకున్నాను, ఇప్పుడు మా తల్లి గారు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా వదిన గారు, మొత్తం మా కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించినట్లుగా ప్రభు మాకు సహాయం చేయడని ఏడుస్తూ సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట చివరిగా చెప్పి ముగిస్తాను. అసలు ఇల్లు కట్టను ఉద్దేశించడానికి కారణం ఏంటి? ఇల్లు ఎందుకు కట్టాలి? ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుందని అనుకుంటున్నాం. అనేక రీతిలుగా మనం ఎంతైతే బయట ప్రయాసపడుతున్నామో ఇంటికి రాగానే మనకంటూ ఒక విశ్రాంతి గది అనేది ఉంటే ఎంత బాగుంటుంది, మనకంటూ రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ అంటే ఉంటే ఎంత బాగుంటుంది అని అనేక రీతిలుగా చాలా ఇళ్ళు మనం చూస్తూ ఉంటాం. కానీ మన ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చిన విశ్రాంతి అంత ఇంత కాదు. దేవునికి స్తోత్రం. ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంది అంటూ ఉంటారు, ఏ బాబు ఎప్పుడు వెళ్తావు అని అనరు, కానీ మనసులో మాత్రం ఒక ఆలోచన, వెళ్ళిపోతే బాగుంది కదా భరత్. ఎంతసేపు ఉంటాడు మన ఇంట్లో? ఎంతసేపు ఉంటారు ఇక్కడ? వెళ్ళిపోతే బాగుంది కదా, ఇంకా వెళ్ళట్లేదేంటి? నాన్న మేము బయటికి వెళ్తున్నాంలే, నువ్వు వెళ్ళిరాయే అని ఎంతోమంది చెప్పేవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. అమ్మా అమ్మలారా 2 చేతులు పైకెత్తండమ్మా. హల్లెలూయా. కానీ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మరలా ఇల్లు ఎందుకు కట్టారు అని అడిగితే, భరత్ ఒక తండ్రిగా ఆలోచించి తన 3 అన్నాదమ్ముల కొరకు, తన తల్లిగారి కొరకు, తన కుటుంబం కొరకు ఆలోచించి ఇదిగో ఈ గృహాన్ని కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. నాకై నా యేసు కట్టేను
సుందరము బంగారిల్లు నాకై నా యేసు కట్టెను. సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం. ఆ ఆ నాకై నా యేసు కట్టెను. సుందరము బంగారిల్లు నాకై నా యేసు కట్టెను. సుందరము బంగారిల్లు. దేవునికి స్తోత్రం. ఈ ఇంటిని కట్టిన తర్వాత ఎంతమంది అయితే వచ్చి అభినందిస్తున్నారో పొగుడుతున్నారో అంతకంటే ప్రాముఖ్యమైన ఒక ఇల్లు నా యేసు పరలోకంలో మనందరి కొరకు కట్టాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టుకున్న తర్వాత బాధలు ఉండవా, కష్టాలు ఉండవా, కలతలు ఉండవా, శ్రమలు ఉండవా? అనేక రకాలైనటువంటి చుట్టాలు పట్టాలు వచ్చి ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాడో, ఎంతగా పోగు చేశాడో, ఎంత అప్పులు చేసేసాడో అని అనేవాళ్ళు మరికొంతమంది సభాషరా నువ్వు చాలా బాగా కట్టేవరా అని పొగిడేవాళ్ళు మరికొంతమంది. దేవునికి స్తోత్రం. కానీ మరొక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దావీదు ఎప్పుడైతే మందసాన్ని ఎత్తి పెట్టుకొని ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నప్పుడు అక్కడ జరిగిన చిన్న సంఘటన బట్టి ఆ ఎద్దుల బండి మీద తీసుకొచ్చినటువంటి మందసాన్ని అక్కడ ఒబేదేదెదోము అనేటువంటి ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి తన దావీదు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజైన దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మొదటి గ్రంథంలో ఎప్పుడైతే అది రాయబడిందో, ఎప్పుడైతే ఆ దావీదు మందసమో అక్కడ వదిలిపెట్టేసేసరికి ఒబేదేదెదోము ఏం చేశాడంటే అక్కడ వదిలిపెట్టేసిన మందసాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలకు, దేవుని దాసులకు, సేవకులకు ఆతిథ్యమిచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఏ ఒక్కరు రాకుండా, ఏ ఒక్కరు ప్రార్థన చేయకుండా, ఏ ఒక్కరు గ్రోకుడికి చేయకుండా, ఏ ఒక్కరు సహవాసులు ఉండకుండా, ఏ ఒక్కరు ప్రార్థనలు ఉండకుండా ఎంత ఇల్లు కట్టుకున్నా ఏమి లాభం? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చుట్టాలు ఉంటారు, ప్రార్థన ఉండదు. బంధువులు ఉంటారు, ఆరాధన ఉండదు. దేవుని యొక్క సముఖంలో సంఘం ఉంటుంది, కానీ సంఘానికి వెళ్ళాలని ఆలోచన ఏముండదు. ఏరా ఎందుకు రావట్లేదు అడిగితే ఇల్లు ఉంది కదా, కాసేపు విశ్రాంతి తీసుకుందాంలే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్లో ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు లాంటిది ఇది ఉంటే ఆ ప్రాంతానికి ఇంచుమించు 25 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారంట పిల్లలందరూ, సంఘ విశ్వాసులందరూ. ఎలా వచ్చారని అడిగితే నడుచుకుంటూ వచ్చారంట. ఎలా వచ్చారంటండి? 25 కిలోమీటర్లు నడిచి దేవుని సంఘానికి, దేవుని సముఖానికి వచ్చారు చాలా మంది. మరి ఈ రోజున దేవుని సన్నిధి పక్కనున్నా